దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు మీకోసం యాత్ర ఎంతగానో దోహదం చేస్తుందని చంద్రబాబు దారంబడి పదే పదే చెప్తూ వస్తున్నారు. చంద్రబాబుకు అసలే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువని అందరూ అంటుంటారు. అధికార కాలంలో అది స్పష్టంగా కనిపించింది. మీకోసం యాత్రలో మళ్లీ అదే స్పిరిట్ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో వాగ్దానాల వర్షం కురుస్తుంది. అర్జెంటుగా ప్రజలు గుర్తుకొస్తారు. ఎవరికి తోచిన రీతిలో వారు ప్రజల దగ్గరికి మార్చింగ్ చేస్తారు. చంద్రబాబు నిర్వహించిన మీకోసం యాత్రపై కూడా ఆయన శత్రుపక్షాలు ఇలాంటి విమర్శలే చేస్తున్నాయి. పరిపాలన సాగించిన 9 ఏళ్లలో గుర్తుకురాని సామాన్య జనం ఇప్పుడు అకస్మాత్తుగా బాబుకు గుర్తుకొస్తున్నారని ముఖ్యమంత్రితో సహా ఆయన ప్రత్యర్థులు దాడి చేస్తున్నారు. అయినా ఈ విమర్శలు పట్టించుకోలేదు బాబు. రానున్న ఎన్నికలే తన లక్ష్యం. గత తప్పుల్ని సరిదిద్దుకుని ముందుకు సాగిపోవాలనే బాబు ఆకాంక్ష. అందుకే ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా యాత్రను ముందుకు సాగిస్తున్నారు. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు, 2009లో జరిగే ఎన్నికల తీరు మరో ఎత్తు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో ప్రధానంగా 2 పార్టీల మధ్య అధికారం అటు ఇటు అవుతూ వచ్చింది. మిగిలిన పార్టీలు ఒక్కొక్కసారి ఒక్కొక్కరితో జతకట్టేవి. రేపటి ఎన్నికల్లో ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అన్నది ఇంకా స్పష్టంగా తేలని పరిస్థితి. ఏది ఏమైనా ఎవరు ఎటు వెళ్లినా తన దారి తనదేనంటూ బాబు చైతన్య యాత్రను ముందుకు నడుపుతున్నారు. మరోపక్క ఉప ఎన్నికల ఫలితాలిచ్చిన కొత్త ఉత్సాహం కూడా బాబులో కనిపిస్తోంది. పార్టీ శ్రేణుల్లో కూడా ఆ ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపాలని ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. మందగించక ముందుకడిగై వెనకబడితే వెనకేనో అంటూ ఆయన సాగుతున్నారు. తెలంగాణ వాదం సొంత పార్టీలో కొన్ని తలనొప్పులు తెచ్చినా అంతా చక్కదిద్దుకుని ఆయన సాగుతున్నారు. బాబు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని కార్యకర్తలు భావిస్తున్నారు. కష్టే ఫలే అన్నదే ఆయన సిద్ధాంతంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు 157 రోజుల యాత్రలో 57 రోజులు గడిచాయి. 18 జిల్లాల్లో 83 నియోజకవర్గాలు 245 మండలాల్లో పర్యటించారు. 5347 కిలోమీటర్లు కవర్ చేశారు. ఇక రానున్న ఎన్నికల్లో బాబు కష్టానికి ఏ ఫలితం దక్కుతుందో వేచి చూడాల్సిందే. రాష్ట్రంలో 3వ పార్టీ ఎంట్రీతో పొలిటికల్ ఈక్వేషన్లు బాగా మారిపోయే అవకాశం ఉంది. అలాగే ఓట్లు చీలిపోయే అవకాశం కనిపిస్తోంది. అందుకేనేమో రేపటి ఎన్నికల ప్రమాదాల్ని లెక్క వేసుకుని ముందస్తు ఎన్నికల ప్రచారంలా పనికొస్తుందని మీకోసం యాత్రను తలపెట్టినట్టున్నారు చంద్రబాబు. ప్రజలంటే ఓటర్లే కదా, ఓటర్లంటే ప్రజలే కదా. ఒకే యాత్ర 2 ఫలితాలన్నమాట. జనం సమస్యలు తెలుసుకోవచ్చు, జనం నాడి పట్టుకోవచ్చు.